ఇస్తే కదా ఈ నెగిటివ్ అంతా పాస్ అవుతుంది. మీ కాదు, మీరేం చేస్తారు, మీ నష్టం చేస్తున్నారు, అందరినీ నష్టం చేస్తున్నారు మీరు. వాస్తవంగా చెప్పాలి, మన శాస్త్రము పెద్దవాళ్ళు సినిమాలో చూసిన దీని యాభై మనసు ఇక్కడ ఉంటుందని ఇస్ నథింగ్. అందుకు ఏకాగ్రత కోసం బొట్టు పెట్టుకోవాలి. ఇక్కడ పెద్దగా పెట్టుకుంటే అది ఏకాగ్రత అవుతుంది. దానికోసమే బొట్టు పెట్టుకోవాలి. బెట్టు అయితే ఆడవాళ్ళకు కంపల్సరీ ఎందుకు పెట్టారంటే, ఆడవాళ్ళు బ్రాహ్మణులు రాజు ఈ మూడు మంచిగా ఉంటే లోకం సుభిష్టం ఉంటుంది. ఈ మూడు మంచి లేదు. వాస్తవంగా రాజకీయం మంచి లేదు, బ్రాహ్మణం మంచి లేదు, ఆడవాళ్ళు మనం చూస్తున్నాం అందరం. ఇది జుట్టు వేసుకోకపోతే ఏమవుతుందంటే అమ్మా, ఏదే మన మంత్రం ఉంటుంది, ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి మంత్రానికి ఒక అర్థం, విశేషమైన అర్థం. టైం ఉంటే అన్నీ చెప్తా. ప్రతి మంత్రానికి ఉంటుంది. ఉత్తిష్టోత భూత పిచాచ ఏతే భూమి బాలక ఏ దేశముడైన బ్రహ్మకర్మ పూజకర్మ శాంతి కర్మ సమారభే అని మనం చెప్తాం. ఏంటంటే మన వెనుక భూత పిచాచలు ఉంటాయి. మనం ఎలా ఉంటామో భూత పిచాచలు కూడా ఉంటాయి. అవి పట్టేసుకుని అంటే దయ్యం కాదు, మీ మనసులో చేరి ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ తెప్పిస్తుంది. మీ జుట్టు కట్టుకుంటే ఆ జుట్టులో అది రాదు, అది దిగ్బంధం అయిపోతుంది. దానికి తెలిసే ఒక్కొక్క దానికి ఒక పాత ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక జీవికి నోట్ల నుంచి అన్నం పోతుంది, ఈ జీవికి ఈ భూత పిచాచలకు వెంటిక లోపల నుంచి పోతుంది. కనుక జుట్టు వేసుకోవాలి. అందరూ జుట్టు వేసుకుని మీరు పూజ చేయకునే అవసరం లేదు. వాస్తవం చెప్తున్నాను, మీరు పూజలు వెళ్ళదు. జుట్టు ఉంచుకొని పూజ చేస్తే ఫలితము రాదే రాదు. కోట్ల రూపాయలు మీరు చేయండి, ఏమీ రాదు. అంటే అన్లెస్ మీరు ధర్మంగా ఉంటేనే మీకు వస్తుంది. ఫ్యాషన్ కాదు. ఇప్పుడు రష్యాలో చూడండి, దే ఆర్ యూజింగ్, వాళ్ళు ఇండియా వాళ్ళు జుట్టు వేసుకొని చీరలు కొట్టుకొని ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళకి తెలిసింది. వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళు చదువుకొని తెలుసుకున్నారు. మన వాళ్ళు ఇంకా అలాగే ఉంటున్నారు. దయచేసి ఒక్క నిమిషం కూడా జుట్టు పుచ్చుకొని ఉండవద్దు. మనకు రెండు ఇతిహాస, రామాయణము మహాభారతం చెప్తుంది. రామాయణంలో సీత జుట్టు పుచ్చుకొని ఉంటే రావణాసు నాశనం అయిండు, ద్రౌపది జుట్టు పుచ్చుకొని ఉంటే కౌరవ నాశనం. మీ ఇంట్లో జుట్టు పుచ్చుకుంటే ఎవరు నాశనం అయితే మీరు ఆలోచించుకోవాలి, మీరు అర్థం చేసుకోండి. ఇది ఫ్యాక్ట్ ఐమ్ టాకింగ్.
ఎందుకంటే అది సాంప్రదాయం మనది. ఏ ఫ్యాషన్ కాదు, ప్రతి దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏదో చెప్తున్నాయి కదా ఫ్యాషన్ కాదు, మీరు చూడండి, మీరు దానితో పూడ్చండి, జుట్టు వేసుకొని పూడ్చండి, మీ యొక్క శరీరంలో మనసులో ఎంత చేంజ్ అవుతుందో మీరే చూడండి ప్రాక్టికల్గా. కనుక దయచేసి ధర్మం పాటించాలి. పితృ రుణం అంటే మనకు తల్లి తండ్రి రుణం తీసుకోవాలి. అంటే పోయినాక పెట్టుగా ఉన్నప్పుడు చూసుకోవాలి, పోయినాక వాళ్ళకు ఈ కర్మ చేయాలి. ఈ 3 రుణాల కోసమే మనం పుడతాము. అది మర్చిపోయి వేరే బాకీ వేస్తాం. మనం బాకీ ఎప్పుడు చేస్తున్నాం, బాకీ కాదు, మనం పుట్టుడే బాకీతో పుడుతున్నాం, ఈ కొత్త బాకీలు కాదు. కనుక అందుకోసం బొట్టు పెద్దగా పెట్టుకోవాలి, తల్లి పెద్దగా పెట్టుకోవాలి. అందరూ పాటిస్తేనే దాని యొక్క అనుగ్రహం ఇస్తారు. లేకపోతే పైసలు ఇవన్నీ నాట్ ఆఫ్ పీపుల్స్ హ్యావ్ సీన్ ఇట్. కోట్ల రూపాయలు ఇచ్చిన ఎవరు అంబానీ కూడా వేయండి ఎవరైనా, మళ్ళీ లాస్ట్కు స్పిరిచువాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అందరికి. ఓం నమస్తదసే నమస్తదసగీనాం పురోగానాం చక్షుదే నమో దివే నమః పృథివ్యై సత్రసాం మే గోపాయ ఏ సత్యా సదాసత త్వాం ఇంద్రియాణకురు సర్వమాయురుపాసతు సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః ఇది నమస్కారం కుర్యాం స్వామినాం అశేషే పరిషత్ భగవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సౌవన్యం దక్షిణాం యద్దక్షిణాత్ సుకృత్యానాం అత్తోపృష్ఠితానాం ఏతత్ భగవద్భాగవత ఆచార్య సన్నిధో దేవదేవోస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య పురాణ పురుషోత్తమ జగత్కుటుంబిన దక్షిణావతీయస్య శ్రీ భూనీలాసమేత యోగ్యత సిద్ధిరస్తు. కింద కూర్చోండి. వందే పాంచరాత్మకూర్తకాన్ ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశామి. తత్ర శ్రీ విజయో భవతి ధ్రువాణీతిర్మతిర్మమ పురుషస్రవజం నిత్యం వ్రజామి శరణం హరిం. ఏషామునిస్తో భగవాన్ మంగళానోతనో హరే. శ్రీమద్వేంకటనాథాయ శ్రీ శ్రీనివాసాయ తే నమః. శ్రీ సీతారామాభ్యాయ నమః. శ్రీ భూనీలాస వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ అనంతగౌడ విశ్వక్సేనాది భక్త పరివారేభ్యో నమః. శ్రీ కేశవాది చతుర్వింశతి మూర్తిభ్యో నమః. సర్వేభ్య శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతే. సర్వేభ్యో శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. అందరికీ ఎందుకంటే అతిథి స్వయం విష్ణు అని అందరూ. సర్వేభ్య శ్రీవాన్ హస్తం ప్రక్షాళ్య. జై శ్రీనారాయణ. అమ్మ అందరం అందరూ ఒకసారి ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఈ అచ్యుత అనంత గోవింద 3 నామాలు మనం రోజు ఒక 21 సార్లు చేసుకుంటే మనకు రోగం రాగలిగింది. ధన్వంతరి ఒక్కసారి మండవసంగా ఈ మంత్రానికి చెప్పే ముందు అయ్యా నేను చేసుకున్న 100 సార్లు వేసుకున్న. అందుకోసం మంత్రానికి అర్థమే మననం చేయాలి. ఎప్పుడు మననం చేస్తుంటేనే అయ్యా నేను చేసి కాదు, మననం ఎంత చేస్తే దాని యొక్క శక్తి అంత వస్తుంది. మననం అనండి. ఓం అచ్యుతాయ నమః. ఓం అచ్యుతాయ. ఓం గోవిందాయ నమః. ఓం గోవింద
नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधर ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम आलोक्षजाय नमः ओम नरसिंहाय नमः ओम अच्युताय नमः ओम हरये नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः सिनः पवित्र प्राणिना सर्वासासिना पवित्र प्राणिना सर्वासासिना पवित्र प्राणिना त्रीणि प्राणानां योगः ओम शुभाभ्यां शुभनमूर्ते भक्तपुटिमियां शम्भुदीपे भरतवर्षे भरतगन्धे मेनोन्दक्षदिग्भागे श्री गंगा कावेर्यो मध्यप्रदेशे भगवत भागवत आचार्य सन्निधौ श्री भूनीला समेत लक्ष्मी आंडाल वेंकटेश्वर स्वामी कल्याण मंडपे अस्मिन् चान्द्रमानेन प्रभावस्य संवत्सरा मध्ये सस्य श्री शोभकृत्नाम संवत्सरे उत्तरायणे शशि ऋतौ माघमासे शुक्लपक्षे अद्य पाद्यम्यादितो अद्य मासादिवासर स्थिरमासरे शुभमासरे तनिक्षा नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् अस्य शुभतिथौ अस्य श्री भगवतो देवदेवोऽस्य अखिलाण्ड कोटि ब्रह्माण्ड नायकस्य पुराण पुरुषोत्तम जगत्कुटुम्बिनः जगद्रक्षदार्थवतीर्णस्य भूनीला समेत लक्ष्मी आंडाल वेंकटेश्वर स्वामिना भूकृपया यजमानस्य गोत्रो भवस्याम् चतुर्गुणोल गोत्रो भवस्याम् वेंकटेश्वर राव नामधेयस्य धर्मव्या सुमती नाम्या चेतन शाय नामधेयस्याम् गंधश्री गोत्रो भवस्याम् चक्रधर नामधेयस्य मौनिका नाम्या मेधाश नामधेयस्य चक्रधर गोत्रो भवस्याम् कृष्णा नामधेयस्य शैलजा नाम्या पनिचैतन्या नामधेयस्य यजमानस्य गोत्रो भवस्याम् उल्लाट गोत्रो भवस्याम् श्रीनिवास नामधेयस्य श्रीलक्ष्मी नाम्या शाही श्रेया नामधेयस्य शाहिश्रिका नाम्या यजमानस्य मातृ स्वर्णकुमारी नाम्या यजमानस्य कौण्डिन्यस्य गोत्रो भवस्याम् दिनकर नामधेयस्य धर्मत्या पद्मावती नाम्या अभिराम नामधेयस्य अमूल अर्चिष्मान नामधेयस्य यजमानस्य सकुटुंबानां सबांधवानां अम्मा ఎవరి గోత్రం వాళ్ళు అనుకోండి ఎవరి పేరు భర్త పేరు భార్య పేరు తల్లి పేరు తండ్రి పేరు మామ పేరు అత్త పేరు పక్కింటి పేరు కూడా రాలేదు ఎందుకంటే వారి కరోనా వస్తే మనకు ఆవద్దం మొక్కాలి యజమానస్య ఇవాళ పక్క వాళ్ళు కూడా వచ్చి ఉంటారు అనండి సహ కుటుంబానాం సహ బాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్ఫల పురుషార్థం ఆధ్యాత్మిక ఆదిదేవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ అర్థం మనోభిలాష కామన సిద్ధ్యర్థం సమస్త
लक्ष्मी आंडाळ वेंकटेश्वर स्वामिना परिपूर्ण अनुग्रह सिद्धत्वं संकल्पितः श्री भूनीला समेत लक्ष्मी आंडाळ वेंकटेश्वर स्वामिना तिरुकल्याण महोत्सवाराधना कर्म पांचरात्र दिव्य आगम प्रकारेण संभाव्यत नियमेन संभाव्यत द्रव्ये विराज्ञानत करिष्यमाण अत शुद्धत्व नृत्यत्वात्मञ्च श्री वैष्णवे माजने सा वासुदेव पुण्या वाचनं च तदा निमित्तं समाप्तं विश्वसेनाराधनं तदा पाठा साधनं च करिष्ये अम्मा మీరు కుడి చేతుల వేయండి మీరు కుడి చేతుల వేసుకోండి అక్షంతలు మీరు మొత్తం కుడి చేతుల వేసుకోండి మీరు కూడా కుడి చేతుల వేసుకోండి మీరు వేసుకోండి ఆచార్య ఆచార్య శ్రీహస్తేన కరిష్యే చేసేటప్పుడు ఇలా వెళ్ళాలి ఋషి కార్యం చేసేటప్పుడు ఋషులకు స్థలపనం చేస్తే వెళ్ళాలి బ్రహ్మ తలపనం చేస్తే ఇలా నాలుగు ఉంటాయి ఏ కార్యక్రమం ఇటు పోయినా అర్థం మారిపోతుంది మన్యో మత్తో మత్తో జోమి ఏవ సత్వ ఇది అక్షరో నిక్షిప్య సత్వ స్వేద దశమే బాహుభ్య పురుషోస్తాభ్య మాదదే సువాసా ఇది వస్త్రం నిదాయ సువాసా పరివేద ఆగసా ఉస్సయాన్ భవతి జాయమానః కవి ఉన్మంతు స్వాధీన మనసా దేవయంద గ్రీష్మయే మంత్రితి ధాన్యపీతం బల్కల్ప్య గ్రీష్మో ఏవంత ముదలోవతస్తు తన్నోస్తు ఏషా ముదునాగం శతశారాణి వాత ఏషా మే శ్యామ శన్నో దేవి దిశతబల్లం మిలిత్య దేవి రవిష్ఠయామో భవంతు వీదయే శమ్యో రవిశ్రవంతునః ధన్వనాగా ధన్వనా జింజయేమ ధన్వనా తీవ్రా సముదోజయేమ ధనుశత్రో రపకామం కృణోతి ధన్వా సర్వా పరిశోజయేమ ఆ కలశేషు దావదే పవిత్రే పరిశిచ్చతే ఉక్తే విఘ్నేషు వర్ధతే గంధద్వారాంధ్ర దర్శామి ఆపో భవంతు వీదయే శమ్యో రవిశ్రవంతునః ఓం ఆపో వా అభిమంత్రియాత్ ఓం ఆపో వా ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాప పశువాపం అమృతమాప సమ్రాడాప వినాడాప స్వరాడాప ఛందాగుం సాప జ్యోతిష్యాప యజుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వర ఆపో దేవసత్వ ఇది కూర్చన్ నిక్షిప్య సత్వా స్వేత బసవే అశ్వినో బాహుభ్య పుష్టోస్తాభ్య మానదే ఓం శాఖా యా పరినీర్యా ఫలా పుష్పాచ్చ పుష్పినీ బృహస్పతి ప్రసూగా స్థానో వంచం తగుం మసహ దాహయామి దావయామి హృదయ కృత్వా ఓం నృవరాశక్తే నమః ఓం కాలాగ్నాయ నమః ఓం అధర్మాయ నమః ఓం అజ్ఞాయ నమః అవైరాగ్యాయ నమః ఓం పంపద్మాయ నమః ఇది యోగపీఠం పరికల్పయేత్ ప్రణామ స్వాగత ప్రతిమ సన్నిధి సన్నిరోధ సాముఖ్య ముద్రా ప్రదర్శే ఉదయాయ నమః శిరసే స్వాహ శిఖావషడ్ కవచాయ హోం నేత్రాభ్యౌషడ్ అస్త్రాయ ఫడ్ పద్మ శంఖ చక్ర గద వడమాల ముద్రాన్ ప్రత్యేకం చక్రముద్రాన్ చ ప్రదర్శయేత్ హస్తయోర్ఘ్యం సమర్పయామి పాదయోపాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి औपचारिक स्थानं समर्पयामि गातुं यज्ञाय दैवी स्वस्तिरस्तु नः ऊर्ध्वं जिगाज भेषजम् आचम्यं समर्पयामि सपरिवाराय श्रीमते सुदर्शनाय नमः वस्त्रयुग्मं समर्पयामि ओम इमं वस्त्राणि वरसा अवआदिना शर्माय श्रीमते सुदर्शनाय नमः यज्ञोपवीतान्ते अक्षितां समर्पयामि ईश्वरेगं सर्वभूतानां तामिहोयपये श्रियम् हरिद्राचूर्णं समर्पयामि
पूजयामि ओम अचक्राय नमः विचक्राय नमः सुचक्राय नमः सूर्यचक्राय नमः ज्वालाचक्राय नमः महासुदर्शनचक्राय नमः नानाविध परिमलपत्रपुष्पाणि समर्पयामि ग्रापयामि वनस्पतिर्भवेदिव्यै नानागन्धै संयुता आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् दर्शयामि धूपदीपान् शुद्ध आचम्यं समर्पयामि यदा लब्धा काश्मीर भारत काश्मीर फलनैवेद्यं समर्पयामि शोषयामि दाहयामि प्लावयामि अमृते कृत्वा पूष्णो हस्ताभ्यामाददे तपोषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि गट्टिमेलं गंधा सुगंधा बांधो सस्य अक्षता बांधो सौमनस्यमस्तु ऐश्वर्यमस्तु स्वस्ति दर्भा बांधो पवित्रमस्तु स्वस्ति दर्भा बांधो पवित्रमस्तु మనము క్రియావాచనం చేస్తున్నాం అభినందన చేస్తున్నాం మీరు ఏది మాట్లాడాలి ఇంకోసం అందరము అమ్మ ఒక 5 నిమిషాలు ఎవరు వేరే ముచ్చట మాట్లాడకుండా ఓం శ్రీ సుదర్శనాయ నమః అని మంత్రం చెప్తూ ఆహ్వానం చేశాను అభిమంత్రం కావాలంటే మనం ఏది మాట్లాడాలి అవునా ఇందుకోసం మన పాజిటివిటీ రావాలి రక్షిస్తూ ఆ నీళ్ళలో కూడా రక్షిస్తూ अतश्रियानि पानिग्रामोत्तमं सर्वकल्याणं सर्वशत्रुविनाशनम् आयुर्विद्धं कर्णोणं पुत्रश्रेकीर्तिवर्धनम् ॐ विमलाय नमः कमलाय नमः ॐ कर्षिण्ये नमः ॐ प्रियाय नमः ॐ कीर्तये नमः ॐ लक्ष्मी नमः ॐ पुष्टये नमः ॐ पुष्टये नमः इष्टास्तदेवाभाग्या देव अर्घ्यपात् आचम्यं दत्तान् ॐ निराभासाय धीमहि तन्नः श्रीनिवास प्रचोदयात् रमा स्वागता प्रतिमा सन्निधि सन्निरोधा सामुख्यमुद्रवदे नावो मेहने जंगयो पादयो मूर्ते नेत्रे उदये नमः शिरसे स्वाहा शिखावषड कवचाय हुम नेत्राभ्यो शस्त्राय पटो किरीटा कुंडला वनमाला श्रीवत्स कौस्तुभा चक्र शंका पद्मा गदा पादाग्रे गणमुद्रा प्रदर्शयेत् नमस्ते विश्वपावन नमस्ते ऋषिकेश महापुरुष पूर्वजा तन्नो लक्ष्मी प्रचोदयात् तदा प्रतिमा सन्निधि सन्निरोधा सामकृतविदयमा शिरसे स्वाहा शिखावषड नेत्रा वस्त्र पद्मा वनमाला मुद्रां प्रदर्शयेत् तन्नो ददा प्रचोदयात् प्रणमा स्वागता प्रतिमा सन्निधि सन्निरोधा सामकृता प्रदर्शयेत् शिखावषड कवच नेत्र वस्त्राय पद्म वनमाला मुद्रां प्रदर्शयेत् त्रीनिपाद्यं आपापनस्थिताचमयं सावित्री अर्घ्यं त्रीनिपाद्य आपापनस्थिताचमयं सावित्री अर्घ्यं त्रीनिपाद्यं समर्पयामि ओम प्राणानायम्यां पूर्वोक्तम् एवं गुणविशेषण विशिष्टायास्यां शुभदितो श्री लक्ष्मी आंडाल वेंकटेश्वर स्वामी तिरुकल्याण महोत्सव अधिकार योग्यता सिद्धत्तम कौतुक धारणं करिष्ये इति संकल्प्य कौतुक देवताभ्यो नमः ओम
ओम पुनि ओम अग्निरायुष्मान्तं वनस्पतित्वे आयुष्मान्तं करोमि आयुष्मन्तं करोमि यज्ञ आयुष्मन्ता सदक्षिणां आयुष्मन्तं करोमि ब्रह्मणे आयुष्मन्ता ते आयुष्मन्तं करोमि देव आयुष्मन्तं करोमि ओम कौतुकदेवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आवाहितदेवताभ्यो नमः हस्तयोर्घ्यं समर्पयामि पादयोर्घ्यं समर्पयामि मुखे आचम्यं समर्पयामि समर्पयामि ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु भीतये शुद्धाचम्यं समर्पयामि वस्त्रान्त्योपवीतान् दक्षिणान् समर्पयामि दुरादर्शानि तपुष्काङ्गरीशने अनिद्राचूर्णं समर्पयामि कुङ्कुमाद्रव्याणि समर्पयामि पुष्पैः पूजयामि धूपमुद्रान् धूपमाग्रापयामि दीपं सन्दर्शयामि धूपदीपान्ते शुद्ध आचम्यं समर्पयामि यदा लब्धफल नैवेद्यं समर्पयामि ओम देवसत्त्वा सविता प्रसवे बाहुभ्यां पुष्पोस्ताभ्यां मध्यमध्ये पाणिं समर्पयामि उत्तराभूषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि ताम्बूलं समर्पयामि शंकी चक्री चनंदकी श्रीमान नारायणो विष्णु वासुदेवो अभिरक्षतो सूर्यादीनां नवानां ग्रहाणां नक्षत्राणां अत्यन्तमनुकूल्यता बलसिद्धिरस्तु तदास्तु ओम वनमाली गणेशा रिंगी शक्ति चक्री चंदकी श्रीमान नारायण
दक्षायामस्य शुभदितो अस्य श्री भगवतो देवदेवोऽस्य अखिलांड कोटि ब्रह्मांड नायक श्री भूनीनाथ समेत लक्ष्म्याण्ड वेंकटेश्वर स्वामिना अनंत आश्रमा योग्यता सिद्धत्तं सुवर्णज्ञो विदारणं करिष्ये रक्षा सूत्रम అయిపోయింది వాడికి చెప్తామంటే ఆడవారు పల్లాన్ని చెప్పారు అవునా ఎందుకు చెప్పారు నువ్వు కూడా మంగళాశ అంటే నీకు మంగళం కావాలి అని చెప్పాడు ఎవరు పెరిగాడు వారు అత్యంత గొప్పవాళ్ళం కాదు అవునా ఆయనే రక్షించేవాడు మనం ఆయన రక్ష కడతామా కానీ భగవంతుడి యొక్క మేము కట్టుకుంటాము మేము ఒక మీకు రక్ష అనే భావనతో కట్టులేదు ఆయన కట్టేంత రక్ష వాడే రక్షించేవాడు మనమే రక్షిస్తామా కానీ ప్రేమ అతి ప్రేమ అయితే పెరిగాడు వాళ్ళలాగా ప్రేమ ఎక్కువైతే పల్లాన్ ఎలా అవుతుందో ఇది కూడా స్వామి గారికి స్వామి ఏదో రక్ష నీకు కడుతున్నాను నేను అనే భావనతోనే కట్టు. ఇప్పుడు మనం యజ్ఞోపధారణ గృహస్థుడైనాక మామ రెండో యజ్ఞోపవీతం వేస్తారు. యజ్ఞోపవీతం అంటే యజ్ఞం. అంటే పుట్టినాక 8 సంవత్సరాలకు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒక యజ్ఞోపవీతం చేస్తారు. తర్వాత వివాహం అయిపోయినాక ఇంకో యజ్ఞోపవీతం ఆయన ససుడు అంటే ఒక మామ విష్ణుచిత్తుడే వేశాడు. వాస్తవంగా వెంకటేశ్వర యొక్క మామ ఎవరు? విష్ణుచిత్తుడే. ఆండాళమ్మ యొక్క తండ్రి ఎవరు? విష్ణుచిత్తుడే. కనుక ఇప్పుడు రెండో యజ్ఞోపవీత ధారణ ఆష్టమ అనంత యోగ్యత సిద్ధత్వం. లౌకికంగా మనం ఏమని చెప్తాము? మనము వేసేటప్పుడు ఏమిస్తారు? గృహస్థ ఆష్టమాయోగ్యత సిద్ధత్వం అంటాం. మనం గృహస్థులంగా కాదు. అనంతమాష్టయోగ్యత సిద్ధత్వం యజ్ఞోపవిధాలని కలిసే యజ్ఞోపవిధాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాయామి ఆసనం సమర్పయామి. షోడశపదం. ఓం సావిత్రి అర్ఘ్యం షోడశకరాలు. సావిత్రి అర్ఘ్యం శ్రీని ప్రధాని ఆగమ్యం అపోనిష్టమేనస్థానం ధూపమాగ్రాపయామి ధూపదీపాంతశుద్ధ ఆచమ్యం సమర్పయామి. యదా లబ్ధఫల నైవేద్యామి. ధారణ అయింది. వాస్తవంగా అమ్మగారు ఇప్పుడు మనం పత్రికలు ఇస్తాం అవునా? పత్రిక ఇచ్చి సాఫ్ట్వేరు హార్డ్వేరు అవునా చెప్తారు. తల్లిదండ్రులు పెళ్ళి వాళ్ళ పెద్ద ఆల్ లవ్ మ్యారేజ్ చేస్తారు. వాళ్ళ వీరికి ఏం తెలియదు.
అసలు పత్రిక అటు 3 తరాలు ఇటు 3 తరాలు చూడాలి. 7 తరాలపై 3 తరాలు వచ్చింది. కొన్ని 7 తరాలు పోయి 3 తరాలు లాస్ట్ తరాలే వాస్తవంగా అంటే లోకాచారం అవుతుంది. వాస్తవంగా వారి యొక్క తాత, వారి యొక్క ముత్తాత, వారి యొక్క నాన్న, వారి యొక్క తండ్రి వాళ్ళు ఏంటి చేస్తారు, స్వామి గారు ఏమి అసలు అమ్మగారు, ఇద్దరు అమ్మగారు ఇచ్చారు కానీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని ప్రవర అంటారు. ఇప్పుడు ప్రవర చదువుతుంటారు. ఇప్పుడు స్వామి గారు అందరము వింటూ చదివే ముందు వాస్తవంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కోసం అప్పుడు బ్రాహ్మణ వాస్తవంగా ఏం చేస్తుందంటే పెళ్లి చూపులు బ్రాహ్మణ ఇచ్చి పంపిస్తుంది. ఇప్పుడు డస్కిరా ఇచ్చి మళ్ళీ వచ్చిందనుకో ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో సర్టిఫికేట్ వాళ్ళ పైసలు ఇస్తే వాళ్ళు తీసుకొస్తున్నారు. వాస్తవంగా అప్పుడు ఇచ్చి రూపాయో 10 రూపాయలు బస్కిరా ఇచ్చి వాళ్ళు చూసుకోరా అని చెప్పి పంపిస్తున్నారు. అట్లనే ఇప్పుడు కూడా చతుర్భాగవతోత్తమ కుంకుమ గంధం రాసుకో. చతుర్భాగవతోత్తమ గంధ పుష్పతాంబూలం తోషయేత్. ఓం చతుర్వేద ఓం అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ అచింత దివ్యా నిత్యయోమిని సౌభాగ్యలావణ్యమయే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నిష్కలంక స్వరూపాయ సురార్చిత పాద పద్మధరాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్రతాత్ర ఫలాయ వ్యూహ విభవంతర్యామి అక్షావతార స్వరూపిణే పరబ్రహ్మ శర్మణత్రే శర్మణ పౌత్రాయ వాసుదేవ శర్మణ పుత్రాయ. స్వామి గారు ఏం చదువుకున్నారంటే 4 వేదాలు మనకు తెలుసు. ఈ భూమిలో ఇసుంటి ఎన్నో ఉన్నాయి. ఆయన చదివింది అనంత వేద శాఖాధ్యాయం. అచ్యుత పరబ్రహ్మనే అచ్యుతుడు ఆయన అంటే ఆది అనంతం లేనివాడే ఎవడు అచ్యుతుడు. అనంత అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణ అచింత దివ్య నిత్యయోమిని సౌభాగ్యలావణ్యమయే అమృతీరతే. అసలు వాళ్ళని ఎవరు పూజిస్తా అంటే సుర అసురు అంటే రాక్షసులు దేవతలు ఆయన యొక్క పాదాలు పట్టుకున్న స్వామి. ఆయన ఎన్ని అవతారాలు ఉంటారంటే ఆయన 5 అవతారాలు ఉంటుందని మనకు వేదం చెప్తుంది. పర యువ విభవ అంతర్యామి అచ్చావతారంగా. కానీ ఇక్కడ 4 అవతారాలే చెప్తారు. నేను చెప్తా అది కూడా. పర అంటే పరవాసుదేవుడు వైకుంఠం ఉన్న స్వామి ఒక అవతారం. తర్వాత వ్యూహము అంటే మనం సినిమాలో చూస్తాం కదా పాల సముద్రంలో విష్ణుమూర్తి ఇలా బండి లక్ష్మమ్మ గారి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. పాల సముద్రం ఉండి పొగ వస్తుంటుంది. అది పాల అక్కడి నుంచి వ్యూహం చేస్తుంటారు. ఈ విల్ డూ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ దేర్. అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు అక్కడ ఉంటుంది. తర్వాత విభవ అవతారంగా వస్తారు. రాముడుగా, కృష్ణుడుగా, నరసింహస్వామిగా ఈ వచ్చే అవతారం లక్ష్మీ ఆండ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ మనకు ఉంటారు. అనంతవేద శాఖాధ్యాయనే అచ్యుత దివ్య నిత్యరామణే సౌభాగ్యలావణ్యమయే అచ్యుత గోత్రోద్భవాయ అఖిల బ్రహ్మాండనాయకాయ అత్కాదికాయ అచ్చావతార స్వరూపిణి అచ్చావతార శ్రీ లక్ష్మీ ఆండ వెంకటేశ్వర స్వామి వృణీత్వం అవోధాస్యామైతి ప్రతివచన అవోధాస్యామి. ఇప్పుడు అమ్మగారులకు స్వామి గారి యొక్క గోత్రం చెప్పినాం. ఇప్పుడు స్వామి గారికి అమ్మగారు 2 గోత్రాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓం చతుర్వేద శాఖాధ్యాయనే సౌభాగ్య విశ్వంబరి నిరాకార సాకార త్రయాదశ సౌభాగ్య గోత్ర విశ్వంబర శర్మణత్రే రత్నాకర శర్మణ పౌత్రే శ్రీరామ శర్మణ పుత్రే వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరి నిరాకార సాకార త్రయాదశ సౌభాగ్య శ్రీదేవి నామ్ని సాక్షాత్ లక్ష్మీ వనాతిని కన్యాం. అమ్మగారు లక్ష్మీదేవి స్వరూపంగా శ్రీదేవి పాలసముద్రం నుంచి పుట్టిన కనుక ఆమె యొక్క తండ్రి పాలసముద్రం నుంచి పుట్టిన కనుక ఈమె పేరు శ్రీదేవి. ఇంకో భూదేవి యొక్క ఓం చతుర్వేద శాఖాధ్యాయనే బ్రాహ్మణే శుభం భవతు. చతుర్వేద శాఖాధ్యాయనే విపుల శర్మణోనత్రే గహ్వ శర్మణ పౌత్రే కాశ్యప సంకల్ప పుత్రే చతుర్వేద శాఖాధ్యాయనే వసుంధర స్థిరధర పౌరాణిక లావణ్య గోత్రోద్భవే ప్రకృత్యాం స్వరూపే సాక్షాత్
कन्या साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पालनेशं राज्यं महाराजमाधिपत्यमयम् यशस्कलिमलवन्तं प्रबुद्धन्तमेव राजाधिपतिर्बभूव संगीत अग्रणां सुमङ्गल्यं सततं दीर्घायु विष्टरो विष्टरो विष्टरः वीर्याय भगवान भीमा कुचनो गिरिष्ठ यस्सो दिशुत्रकमणेशो अभिक्षित भुवनाय विश्वनामोत्तमन्ताय सहस्रमूर्तये सहस्रपादाचि शिरोरुबाहवे सहस्रनामे चाय सहस्रपाप्राणभयानिन्दरेमा सुवत्सद अर्चन्त पुत्रका उपवत्सद अर्चक प्रार्चक हिरण्यसंसर्गान्तमस्य हिरण्यवर्णमस्मै सकलाराधने अर्चनमस्तु प्रकाश निष्ठोरस्य सवायनः
गोमदवर्गः अमतो स्तनमसे इच्छपि प्राशयित्वा यन्मदनो मदव्यं परमान्यं वीर्यं तेनाहं मदवो मदव्येन परमानाद्येन वीर्येण परमो नादो मदव्यो सारी अमृता पिदानमसे पुनरपि प्राशयित्वा हस्तं प्रक्षालयेत् गोविंदा चरणं पवित्रं विदतं पुराणेन पुस्तस्तनिष्कृतानेन पवित्रेण शुद्धेन भूताय महात्मा विष्णुये माता रुद्राणां दुर्गानुसनारस्सातुक्षः रामामुतस्य नाभिः तडभोचाय प्रतिशेचन मानमनगा वैनं वदिष्ठः भूतमुलकं तुम्यतो ओम सृजतः गोविन्दा गोविन्दा మధుపరకం అయిపోయింది. మధుపరకం అంటే తేనె పెరుగు ఈ రెండు ఇస్తే మనకు వాస్తవంగా తేనె పెరుగు తాగితే వీర్యం అంటే పొద్దున్నే అన్నం తినకుండా ఉంటారు. కన్యాదానం చేసేవాళ్ళు కన్యాదానం కోరున్నారు వాళ్ళు అన్నం తినకుండా ఉంటారు కనుక మధుపరకం అని ఇస్తారు. ఇప్పుడు టిఫిన్ చేసి వస్తున్నారు కానీ సాఫ్ట్ డ్రింక్స్ అంటే వాస్తవంగా పెరుగు తేనె కలిపితే మన లోపల ఉన్న ఉత్తేజం పెరిగి వీరత్వం పెరుగుతుంది, అంటే అల్సట అనేది ఉండదు. కనుక పెరుగు తేనె కలిపి మధుపరకంగా ఇచ్చి తర్వాత వస్త్రాలు సమర్పించాము స్వామి గారికి. ఇప్పుడు గామక్షయే అని మేము ఒక ఒక్క వేశాము, అవునా? వాస్తవంగా లోక కళ్యాణార్థంగా ఏది చేసినా ఒక ఆవును విడిచిపెట్టాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. ఏదైనా ఇంతకుముందు యజ్ఞాలు చేస్తే ఆవును గుర్రాలు విడిచిపెడుతుంది. ఈ ఆవును విడిచిపెట్టాలని మనకు శాస్త్రం చెప్తుంది. ఆవు అంటే దొరుకు కష్టం కనుక ఆ పోక పక్కలో గామ్ అంటే ఆవును మనం ఆహ్వానం చేసి దాన్ని విడిచిపెట్టినప్పుడు లోక కళ్యాణార్థం ఆవు పోవాలి. ఎటు వెళ్తే అటు మేస్తూ పోయి ఆ లోక కళ్యాణార్థం చేస్తుందని ప్రతి వివాహంకు అలా పంపించాలని మనకు శాస్త్రం చెప్తుంది. కనుక ఇప్పుడు గామ్ అంటే మనం పోకపక్కలో మనం ఆరాధన చేసాం. దాన్ని ఇప్పుడు లోకాచారైన మంగళాష్టకం పఠేది. మన మంగళాష్టకాలు మనం చదువుతాం కదా, భగవంతుడికి లేవండి, మనం లోక ఆచార్యంగానే చేస్తున్నాం ఇవన్నీ అని మంత్రంలో చెప్తున్నాం. లోకాచారేణ మంగళాష్టకం పఠేది. సిద్ధమన్నం 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 ఓం సిద్ధమన్నం 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 లోకాచారేణ మంగళాష్టకం పఠే ఓం తదేవ లగ్నం సుదనం తదేవ తాళబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే గృహం స్మరామి కుశకుంగుమ కుంకుమ పరి రాంబో గుణనామిని పూర్వాచార్య కదంబ సేవిత పద శ్రీ పాంచరాత్రాగమ విశ్వక్సేన విభీషణ ప్రభుతి సేవిత పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యా సదా కమలాజు బసు
यदुमती राम जय दक्षिणी कल्याणी सकलेश्वरिणी सरजिनी भाग्यानुसंदायिनी शोभानि विमलेश्वरिणी विमलिनी नारायणी श्री सती पायान्नो भगवान पुराण पुरुष कुर्या सदा मंगलम नीलंगे करुणाचले अंजगिरो सिंहाचले मंदिरे वैकुंठे कनकाचलयदिगिरो नारायणाख्य पायान्नो भगवान पुराण पुरुष कुर्या सदा मंगलम प्राकारांतर हेमरक्त रुचिभिः जाजल्य मनोहरी नित्यं नित्य महोत्सवं भगवान् पुराण पुरुषः कुर्यात् सदा भार्गवो रामो यादव नायको बलसका श्रीकृष्ण कल्कावय लोकानां परिपालनाय जनितो देवो जगद्रक्षकः वेदव्यास पराशर शुकमणि प्रह्लाद रुक्मांगदौ श्रीवैनतेयादय एतेत् भागवतोत्तमै प्रतिदिनं संश्रूयमाणो सुख पायान्नो भगवान् श्रीरामानुज भट्टनाचार्य शतगोपान्तक सौजन्य श्रीसौजन्य भरताचले सत्कुर्या सदा मंगलम् नानावेद पुराण सार विमला श्री पांचरात्रागम शास्त्राणाम् अधिकै समस्त फलदै श्री वैष्णवै शाश्वत भक्तै भागवत भगवान् पुराण पुरुषः कुर्यात् सदा मंगलम् ఇప్పుడు భగవంతుడి యొక్క సన్నిధిలో మీరు అందరూ ఉన్నారు కనుక మీరందరూ మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పండి. సంకల్పం చెప్తే సాక్షాత్ వారే మీకు మోక్షానికి సాధిస్తారు. అనాది అవిద్యా వాసనయ ప్రవర్తమాన ఈ శరీరము ओम कन्यादान समय महासंकल्पं पठे कन्यादान समय महासंकल्पं पठे अदानन्तवीर्यस्य श्रीमहानारायणस्य अचिन्त्यपरमशक्ताभिमानस्य महादैवत्यमध्ये परिप्रमाण अनेकोटब्रह्माण्डनामगणमे अव्यक्तकवितामरण्ये सप्तमुदामुदे अस्मिन् महद्ब्रह्माण्डकरण्डमण्डले आकाशचतुर्पथस्य अधमाय सप्तलोकानप्रतले प्रतिलोमेन भूलोकानि सप्तलोकानाम् अधो भागे महानारायमाण फणिराजराज शेषस्य सहस्र फणामण्डलमण्डिते ऐरावतानि हस्तदिग्धुन्दिशुण्डवदण्डोदम्बिते लोकालोकचलवलयिते गमनादि सप्तानुवै परिवृते जम्बूलक्ष्यादि सप्तदीपै पेरावृते अमरावती यशोमत्यादि पुण्यपदै प्रकाशते इन्द्रायस्तदिक्पालकै पालिते लोकालोकपर्वते परावृते माहेन्द्र मलयारादि सप्तकुलाशै मतङ्गहिरण्यशृङ्गादि पञ्चसुरधिष्ठिते अङ्गभङ्गकलिङ्गादि
పుణ్యాది వివిధ దేశ భాష పూర్వాలే పాలితే గంగా గౌతమి నర్మదాది అనేక పుణ్యది పవిత్రతే అయోధ్య మధురామాయి పుణ్యవతి విరాజితే ఇంద్ర కశేరు తామ్రాది నవవర్ష నిష్ఠితే ప్రత్యేకం నవసహస్ర విస్తారితే బాలకిం పురుషాది నవకండ మండితే దండవింశమరణ్యతే మహాసరోరుకారే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్ష విస్తీర్ణే జంబూద్వీపే సమేరు నిషద హేమకోటిమాచరాణ హరివర్షకిం పురుష వర్షోచి దక్షిణే సహస్రవిస్తుతే భరతవర్షే భరతఖండే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ अयोध्याकाशी कुरुक्षेत्र गया प्रयागंजिग कांची श्रीलंका श्री वैष्णवादि पुण्य क्षेत्रे गंगा गौतमी सरयू नर्मदादि पुण्य नदी बिच विराजिते नम सम भूमध्ये रेखाय पूर्व दिग्वाय भूपतिष्ठ्य षोडशपरितिष्ठ शास्त्र योजना मूर्ते विस्तार संशय कांत विलापक्यलांचित श्रीमती नारायण नाभि सरोज विराजित सकल जगदुत्ते देवन ब्रह्म निवृत्त हृदय भृगुपरस्थानो ब्रह्मादि मध्ये कारण ब्रह्मणः परमशतं तदाम यात्रे प्रथम वर्षे प्रथम मासे प्रथम पक्षे प्रथम दिवसे पय्यान् द्वितीयामे तृतीय मुहूर्ते त्रयोदशकाले कांचित्वं मातृ कल्पान मध्ये समनागते स्वयंभुवादे चतुरंतरेषु मध्यसप्तमे वैवस्वतमनन्तरे पंचमवरा नवमे बौद्धावतारे अष्टविंशत महायुगे सप्तदशकक्षास्ते द्वादशाशतशतवसे सहस्रवर्षे त्रेतायुगे याते चतुष्टि सहस्रपरिधि द्वापरयुगे युगे लक्षाधिशास्त्रमते कलियुगे प्रथम पादे युधिष्ठिरविक्रमार्काले पंचमेषु तृतीये शालिवांशके बौद्धावतारे रामक्षेत्रे दण्डकारण्ये अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभावस्य संवत्सरामध्ये सस्यश्रीशोभनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे शुक्लपक्षे वासरे नक्षत्रे शुभयोगे शुभकरणे एवं ग्रह गुण विशेष विशिष्टायां अस्या शुभतिथौ मंदరం సంకల్పం చేసుకుందాం అనండి మమ మమ అనాది అనాది అవిద్య అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషణ విధాని మనుష్య జన్మ ప్రాప్తవత మమ జన్మ ప్రకృతి ఏతత్ క్షణ పర్యంతం కృతాన నవ విధాన మహా పాతక ఉప పాతక ఆదీన సత్య అపనో श्रीमन नारायण स्वरूपाय श्री भू नीला गोदा समेत श्री लक्ष्मी आंडाल वेंकटेश्वर स्वामिना कैंकर्य रूपम कन्यादानम अहम करिष्ये हिरण्यगर्भस्समवर्तताते भूतस्य जाते प्रतिरेकासे सदा प्रतिपस्यामते तस्मै देवाय अभिषाविदेम कन्याकनक सम्पन्नां कनकाभरणभूषितां दास्यामि निष्ठवे तुभ्यं ब्रह्मलोके गिरीश कन्यादानसमे नमो पुण्डरीकाक्ष अनिल चलपनमि ओम नमो पुण्डरीकाक्ष नानाचर्य अभिराम शिरोनिका पीताम्बर समुद्र वीरसागरमुद्दं पारिजातसोदरी सर्वरक्षसम्पन्ना सर्वाभरणभूषिता महालक्ष्मीमां कन्या तुभ्यां दास्यामि योगक्षेम ओम चतुस्सार्वजनितं गोब्राह्मणे शुभं भवतु सौभाग्यगोत्रोभिः श्रीदेवी नाम्नीं साक्षात् लक्ष्मीपराधिनीं चतुस्सार्वजनितं गोब्राह्मणे शुभं भवतु भूदे लावण्यगोत्रोभिः भूदेवी नाम्नीं साक्षात् लक्ष्मीपराधिनीं कन्यां चतुस्सार्वजनितं गोब्राह्मणे शुभं भवतु अच्युतगोत्रोभवाय श्री लक्ष्मी आण्डाळ वेंकटेश्वर स्वामी पराय इति प्रतिपादयामि अत गोदानं भूदानं हिरण्यदानं గోదానం చేయాలి అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు భూమి ఇవ్వాలి గోళ్ళు ఇవ్వాలి బంగారం ఇవ్వాలి అని ఇవ్వాలి అనే భావనతో పట్టుకొని గోదానం మీ గోదానం చేయలేదు గారికి ₹1 2 పెట్టి గవామంగేషు తిష్టంతి కుమరాని చతుర్దశ యస్మాదస్య ప్రదానేన అత శాంతి ఓం భూదానం సర్వస్య
भूमि समुद्रत यस्मादस्य प्रधानेन अधश्शान्ति प्रयच्छमे गर्भगर्भस्य येम बीजाविवावसो अनंत पुण्य फलदम अधश्शान्ति प्रयच्छमे सालग्रामशिलाचक्रे भुवनानि चतुर्दश यस्मादस्य प्रधानेन अधश्शान्ति प्रयच्छमे गोभाग्ये गोपुरस्मदान सालग्राम षोडशदान श्री लक्ष्मी आंडाल वेंकटेश्वर स्वामी प्रियताम अच्युतम पते ओम स्वस्थासास्राणां उदयस्यानां समजगदानां महामण्डलपूर्वयज्ञवराजयपदवेन समस्त मंगलतपस्य सकल कल्याण रक्षणा लक्ष्मी समेतस्य शंकर चक्रदाशनस्य श्रीवत्सकौस्तुभ लक्ष्मी मनोहर वक्षस्थलस्य विदुवनक्षत्र महोदरक्तहोददेकान नवां शतायुषां त्रिंशकाणां निरन्तमङ्गूल स्वस्ति सर्वे सग्रह शुभ एकास्तामन फलदा वरदा शुभसन्ना सुमुहूर्तो भवन्तो इति पठित्वा गतिमिदम् देवतां श्रीं श्रीये नमः ओम श्रीं श्रीये नमः हिरण्यवर्णाम् अननीं सुवर्णरजतत्रजां चन्द्रामिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः जातवेदो लक्ष्मीमवगामिनीं यस्यां हिरण्यं विद्येयङ्गामश्वं पुरुषाणम् अश्वपूर्वाणतमत्यास्ति नाद श्रियं देवीमुपास्महे श्रीर्मा देवजुषताम् चरन्ते तृप्तां तप्तयन्ते पन्ने स्थितां पद्मवर्णां चन्द्रां प्रभासां यशसा चलन्ते श्रियं लोके देवदुष्टामुदारां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीं मे नश्यतां तां वृणे आदित्यवन्ने तमसोऽपि जातो वन तस्य फलानि तपसा यन्तमाय अन्तरायाच्च मायाय लक्ष्मी प्रादुर्भूतो चेष्टिं ददातु मे लक्ष्मीर्न अपूर्णमण समृद्धं च सर्वान् विवदेत्वा ईश्वरेकं सर्वभूतानां तामिहोय प्रेयस्त्रियम् ॐ श्रीर्मे भजतो लक्ष्मी मे नश्यतो
కేవలం వరుడు యొక్క రూపాన్నే చూస్తుంది కదా. ఈ వరుడు నాకు చక్కగా సెట్ అవుతాడా లేదా, నాకు సూట్ అవుతాడా, నాకు అనుకూలంగా ఉంటాడా, ముఖం చూస్తుందా కేవలం. కానీ అమ్మాయి యొక్క తల్లి ఉంటుందే, ఆమె ఏముంటుంది, మాతా విత్తం. కాబోయే అన్నిటికీ డబ్బులు బాగున్నాయా, డబ్బులు బాగుంటే మా అమ్మాయి సుఖపడుతుంది. నగలు పెడతాడు, బట్టలు పెడతాడు, చక్కగా చూసుకుంటాడు. డబ్బు ఉంటే చాలు, అల్లుడు మంచిగా ఉంటారు, లేకుండా నల్లగుండా ఎలా ఉంటే నడుస్తుంది. కానీ డబ్బు ఉండాలి కోరుతుంది కదా తల్లి. కానీ పితాసుతం, తండ్రి అమ్మాయి యొక్క తండ్రి. బంధో కులవిచ్చండి. బంధువులంతా ఏమంటారు, ఇవాళపట్లో లవ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదా, అందుకే ఏ మనవాడైనా కాదా బంధో కులవిచ్చండి. బంధువులు అడుగుతాం ఫస్ట్, ఎవరికి ఊరికి ఇస్తున్నావు, ఏ రాష్ట్రానికి ఇస్తున్నావు, ఏ దేశానికి ఇస్తున్నావు, విదేశానికి ఇస్తున్నావా, అమెరికాకి ఇస్తున్నావా అని చెప్పి బంధువులంతా రాబంధువులాగా పీక తింటూ ఉంటారు. బంధో కులవిచ్చండి ముష్టాన వికరేజన. మిగతా ఇవన్నీ మోసం లేదండి. మీరు ఏం చేస్తున్నారు, స్వామి చెప్తూ ముచ్చటగా చెప్తున్నాడు, కార్యక్రమం వేస్తే భోజనం చేస్తాం, ఆకలి అవుతుంది, షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయని చెప్పి మీకు వారికి ఏం అవసరం లేదు. ముష్ట అన్న వికరేజన. వాళ్ళు ఎప్పుడు భోజనం పెడతారా, ఎప్పుడు తిరుగుకోవాలని చూస్తూ ఉంటారు. కనుక ఇక్కడ ఇది సాక్షాత్తు వైకుంఠ పురాణం చెప్పారమ్మా ఈ యొక్క శ్లోకాన్ని. అంటే మరి మన స్వామి చూడండి, కన్యా వరైతే రూపం, మరి ఎంత అందంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు లేదా, అన్ని సెట్ అవుతున్నాయి లేదా. మరి కేవలము ఒక నిమిషం చూస్తేనే, ఒక క్షణం చూస్తేనే చాలు నిర్బంధంతో దర్శనం మంచిగా చెప్పి చూస్తామే, అంత డబ్బమైన రూపం కదా. గోవిందా 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 గట్టి మీద మాంగళ్యం
మరి ఇలా చూపిస్తే వీళ్ళు ఎలా జాయిన్ చేయాలి అట్లా ఉంది. నేను కూడా చేస్తాను. అయ్యా చేదో